కానిస్టేబుల్స్ సార్ వీళ్ళందరినీ వెనక్కి పంపించండి. క్లియర్ చేయండి. సార్ ఈ మటర్లో జరిగింది సార్. వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. వెళ్ళండి. ఓకే సార్. ఈ ప్లేస్ ఖాళీ చేయండి. ఓకే గో. ఓ మై గాడ్. నమస్తే బాబు. ఇలా రా బాబు వీరయ్య, హాయ్. ఒకసారి మీ అమ్మాయి చిట్టితల్లి చదువుకునే హాస్టల్కి రావాలి నువ్వు. ఎందుకు బాబు? పేరెంట్స్ కావాలన్నారు, నువ్వు రావాలి. అలాగే బాబు. రా. పదండి బాబు, పదండి. మమ్మల్ని లోపల ఏం జరిగిందో మేము తెలుసుకోవాలి. తెలుసుకునే హక్కు మాకుంది. ముందు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి. ఆగండి. ఊళ్ళో చిన్న విషయం జరిగితే చాలు వాళ్ళ తల్లిదండ్రుల కంటే ముందు మీ పౌర హక్కుల సంఘం వాళ్ళు వస్తారు. ఏది ఏమైనా సరే మీరెవరూ లోపలికి వెళ్ళడానికి వీల్లేదని మా ఎస్పీ గారు ఆర్డర్స్ పాస్ చేశారు. తప్పుకోండి, తప్పుకోండి. రా వీరయ్య, రా. అయ్యా, ఎవరైనా చిట్టి తల్లి తండ్రి. చిట్టు తల్లి తండ్రి. రా వీరయ్య. అమ్మా, ఏంటమ్మా? ఏమైందమ్మా? ఏంటిదంతా? వీరయ్య, రా. రా వీరయ్య. ఏంటి బాబు ఇదంతా? రా వీరయ్య, రా. ఈ రక్తం ఏంటి బాబు? రా వీరయ్య. చిట్టి! నో నో, ఏం బాబు? వద్దు వీరయ్య, డోంట్ టచ్. మా ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు ఇక్కడ ఏ వస్తువుని ఎవరు ముట్టుకోకూడదు, కదిలించకూడదు. ప్లీజ్ ప్లీజ్ వీరయ్య. చూడు బాబు, నా బిడ్డ ఎలా చూస్తుందో. చనిపోయిన నా కూతురు కళ్ళు నన్ను ఎలా చూస్తుంటే నా గుండె తరికిపోతుందయ్యా. బాధపడు కనీసం నా బిడ్డ కళ్ళైనా మూయనియండి బాబు. వీరయ్య, బాధపడు. వీరయ్య ప్లీజ్. బాబు, నా మాట ప్లీజ్, మా కోఆపరేట్ చేయి. నా బిడ్డను తాకను బాబు, నా బిడ్డను తాకనయ్యా. కానీ బాబు, నా బిడ్డ ఎవరికి ఏం అన్యాయం చేసిందని ఊరుకో వీరయ్య, ఊరుకో. ఎంత శిక్ష చేశారు బాబు. బాబు ఎస్పీ గారు, వీరయ్య, చదువు కోసం నా బిడ్డ ఈ బడికొస్తే పాడిగట్టారు కదయ్యా, పాడిగట్టారు కదయ్యా. భగవంతుడా ప్లీజ్ బాబు, లే వీరయ్య, నా మాట నా బిడ్డ ప్లీజ్. చచ్చిపోయింది ప్లీజ్. బాబు. వీరయ్య, వీరయ్య, నీ బాధ నాకు తెలుసు. బాబు, మీకు తెలుసా, నా పిల్లం చచ్చిపోతే తల్లి తండ్రి అన్ని నేనే. దీన్ని కాసేనయ్యా. నా కొడుకు నన్ను వదిలి వెళ్ళిపోతే ఇదే నా కొడుకు కూతురు అయి నన్ను దేవత పోయింది బాబు, పోయింది. అమ్మా, వాడినమ్మా, ఏందమ్మా ఇలా చేశావు? నా బిడ్డను కన్న తల్లి కంటే బాగా చూసుకుంటానని చెప్పావు కదమ్మా. మీ వాళ్ళందరికీ నేనే తల్లి తండ్రి సమస్తం అని చెప్పావు కదమ్మా. కానీ ఇప్పుడేంటమ్మా నా బిడ్డని ఇలా చేసావు? వీరయ్యా, ఈ ఆటల్లోకి ఏ మగపురు నువ్వు రానేను, ధైర్యంగా ఉండని చెప్పావు. కానీ ఈనాడు నా బిడ్డను ఏ మగపురుగు వచ్చి కాటేసిందమ్మా. వాటినమ్మా, పుత్తడి బొమ్మలా నా ఇంటికి పంపిస్తానని చెప్పావు కదా తల్లి. కానీ ఈనాడు నా బిడ్డ నువ్వు కట్టెరు చేసి పంపిస్తున్నావా అమ్మా, కట్టెరు చేసి పంపిస్తున్నావా. వాటినమ్మా, ప్లీజ్ ప్లీజ్. కన్న తండ్రిగా నీ బాధ ఏంటో మాకు తెలుసు. నిన్ను ఏడవద్దని చెప్పే అధికారం మాకెవరికీ లేదు. ఎస్, కానీ జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. జరగబోయే విచారణకు సహకరించవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్. అంటే ఏం చేయాలి బాబు? ఏం లేదు, కాసేపు అలా కూర్చో.
ఇక్కడికి విచారణ చేసే బృందాలు వస్తాయి. ఈ నేరం చేయడానికి కారకులు ఎవరో వాళ్ళని గుర్తించాలంటే ఆ విచారణ జరగాలి. ప్లీజ్ ప్లీజ్ మాకు సహకరించు. చిత్తం. పద పద, ముందు నువ్వు పద. దా. నా నా మాట చిట్టి విను. తల్లి. ప్లీజ్, దోషుల్ని తప్పకుండా శిక్షిస్తాం. నా దేవత